నమస్కారం. ఇంతకు ముందు వీడియోలో మనం లెసన్ ప్లాన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు లెసన్ రిసోర్స్ గురించి తెలుసుకుందాం. రిసోర్సెస్ను జనరేట్ చేయడానికి జనరేట్ లెసన్ రిసోర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు మీడియం, క్లాస్ మరియు సబ్జెక్ట్ను ఎంచుకోవలసి ఉంటుంది. తరువాత మీరు ఏ చాప్టర్కు లెసన్ రిసోర్స్ను జనరేట్ చేయాలని అనుకుంటున్నారో ఆ చాప్టర్ను ఎంచుకోండి. ఇక ఈ సబ్ టాపిక్ దగ్గర ఆల్ సబ్ టాపిక్స్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. అంటే మీరు అన్ని సబ్ టాపిక్లతో సహా చాప్టర్ లెవెల్ లెసన్ రిసోర్స్ను జనరేట్ చేయవచ్చు. స్టూడెంట్ కాంప్రహెన్షన్ లెవెల్ అంటే ఇక్కడ మీరు పిల్లల అభ్యాస స్థాయికి తగినట్లుగా కంటెంట్ను జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ మీరు వీటిలో ఏదో ఒక ఆప్షన్ను ఎంచుకోవచ్చు లేదా 3 ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఎంచుకునే విద్యార్థి స్థాయిని బట్టే లెసన్ రిసోర్స్లో క్వశ్చన్స్, యాక్టివిటీస్ లాంటివి జనరేట్ అవుతాయి. లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లలు పొందగలిగే అభ్యాస ఫలితాలను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న జనరేట్ లెసన్ రిసోర్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు AI జనరేట్ చేసిన లెసన్ రిసోర్స్ను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇందులో హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, రియల్ వరల్డ్ సినారియోస్ మరియు క్వశ్చన్ బ్యాంక్ ఉంటాయి. ఇవి అన్నీ కూడా మీరు ఎంచుకున్న విద్యార్థి స్థాయికి తగినట్లుగానే ఉంటాయి. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే చోట అందుబాటులో ఉంటుంది. లేదా మీరు ఈ ఎడమ వైపున ఉన్న ట్యాబ్స్ని ఉపయోగించి మీకు కావలసిన ఒక నిర్దిష్ట అంశానికి కూడా వెళ్ళవచ్చు. తరువాత లెసన్ రిసోర్స్కి సంబంధించి ఇక్కడ ఉన్న సమాచారం మొత్తాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. లెసన్ ప్లాన్లో లాగానే ఇక్కడ కూడా మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ లెసన్ రిసోర్స్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే చేసి సేవ్ చేయవచ్చు. తరువాత ఇక్కడ లెసన్ రిసోర్స్ గురించి మీ ఫీడ్బ్యాక్ని సెలెక్ట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ను మీరు ఇక్కడ కామెంట్ రూపంలో కూడా ఇవ్వవచ్చు. తరువాత సేవ్ లెసన్ రిసోర్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ లెసన్ రిసోర్స్ సేవ్ చేయబడింది. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యూ లెసన్ రిసోర్స్ మీద క్లిక్ చేసి పైకి వెళితే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, రియల్ వరల్డ్ సినారియోస్ మరియు క్వశ్చన్ బ్యాంక్తో సహా లెసన్ రిసోర్స్ను మీరు చూడవచ్చు. ఇక్కడ లెసన్ రిసోర్స్ ప్రక్కన ఉన్న ఈ వీడియోస్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంచుకున్న ఈ చాప్టర్కి సంబంధించి వీడియోస్ ఏవైనా అందుబాటులో ఉంటే వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ లెసన్ రిసోర్స్ ఫైల్ను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.